స్పృహలతో మాట్లాడినట్లు ఉంది పవన్ కళ్యాణ్ గారి మాటలు. ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఇచ్చిన హామీలను ప్రజలకు చేరవేసే దాంట్లో చంద్రబాబు గారు ఇతనితో చెప్పించే దాంట్లో సఫలీకృతమైనాడు. కానీ ఇక్కడ ప్రజలకు అవన్నీ కూడా ఏవీ చేయలేదు, అభివృద్ధి శూన్యం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధే తప్ప ఆ పక్క అభివృద్ధి శూన్యం. ఈ 18 నెలల్లో 2 లక్షల దాదాపు చిల్లర 60 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు అని మనమనడం కాదు, కాగ్ రిపోర్ట్ వచ్చింది నిన్ననో కూడా. కాగ్ కూడా ఇదే ప్రశ్నించింది. రాష్ట్రంలో అప్పులు కుప్పలుగా చేసి తెప్పలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధోగతి పాలు చేస్తున్నారు అని చెప్పింది. ఇటువంటి నాయకులు రాజకీయంగా పెద్దగా నాన్ సీరియస్ గా తీసుకోవాల్సిందేదే. పవన్ కళ్యాణ్ గారి మాటలు అంత సీరియస్ గా ఎవరు తీసుకోవాల్సిన పని లేదు. గతంలో కూడా చెప్పా, రాను ఇదే ప్రజలు అనుకుంటున్నారు, రాను వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ఇదే అనుకుంటున్నారు. ఎవరు కూడా అతనికి మాట్లాడే మాటలను ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు చిన్న పిల్లల మధ్య కులాన్ని తీసుకొని వచ్చారు అని చెప్పేసి మాట్లాడారు కదా, సో మీరేం చెప్తారు ఆయన చేసిన ఆ వ్యాఖ్యల మీద? ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు కులాన్ని వాడి వారు చేసినదే ఇదంతా. రాష్ట్రంలో కులాన్ని ఎట్లా వాడారో, కులాన్ని ఎట్లా రెచ్చగొట్టారో, మీ కులము మన కులము మీరందరూ చేస్తే కదా నేను సీఎం అయ్యేది అన్ని కులాన్ని రెచ్చగొట్టి ఈ మాటలు తెచ్చిస్తున్నది పవన్ కళ్యాణ్ గారి మాటల వల్లనే స్పష్టంగా తెలుస్తాను. దానికి బాధ్యుడు పవన్ కళ్యాణ్ గారే, దాంట్లో ఎవరూ కాదు. కులాన్ని ఎన్నికల ముందు కులాన్ని వాడుకున్నది, వాడిన తర్వాత దాన్ని కరేపాకు మాదిరి తీసేసిండేది కూడా పవన్ కళ్యాణ్ గారే. అన్నిటికీ దీన్ని చూసుకుంటూ వస్తే పవన్ కళ్యాణ్ గారు దీనికి బాధ్యత వహించాలి. నిడదవోల్లో మీటింగ్ పెట్టారు, రాజమండ్రిలో మన లోకేష్ బాబు గారు మీటింగ్ పెట్టారు. వాళ్ళకే సరిపోవడం లేదు. ఇవన్నీ మనం ఇప్పుడు అంటే నిడదవోల్లో ఆయన మీటింగ్ పెడితే, రాజమండ్రిలో మీటింగ్ పెడితే అది ఒక పోటీకి పెట్టినట్లే కదా. ఎవరు ఒకే ఊర్లో పెడితే పోటీకి పెట్టినట్టు, లేదా ఒకే నియోజకవర్గంలో పెడితే పోటీ పెట్టినట్టు, 2 నియోజకవర్గాల మీటింగ్ పెడితే పోటీ పెట్టినట్టు అంటే ఇంక ఈ రాష్ట్రంలో ఉండకూడదా? ఒక రాష్ట్రంలోనూ ఇంకో రాష్ట్రం పోమంటారు మీరు ఇంకొన్ని రోజులు ఆగితే. అట్లా రాష్ట్రానికి ఏం కాదు, అంటే నిన్న జరిగిన ఇష్యూలు చూసుకుంటే అట్లా వస్తుంది. పైగా పాలనలో వైఫల్యాలు, ప్రజలకు చేసింది ఏం లేదు, మోసాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంట్లో ఏ డౌట్ లేదు. ప్రశ్నిస్తే అన్న వారి గొంతుక నొక్కుతున్నారు. గతంలో కూడా చూసాం, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే వాని మైక్ తీసేసి తీసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటివంతా కూడా మనం పెద్దగా పవన్ కళ్యాణ్ గారి మాటలు రాష్ట్రంలో ఎవరు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు అనుకుంటున్నారు. ప్రజలంతా అదే విధంగా ఉన్నారు. తెలుగుదేశం నాయకులు కూడా మనము ఏమి చేసినా ఇతను 15 ఏళ్ళు మనకు సర్వీస్ చేస్తాడు, అతనికి ఒక సర్వీస్ దాని మాదిరి ఏదో ఒకటి పర్సెంటేజ్ ఇస్తే చాలు, ఆ సర్వీస్ 8%, 9%, 10% అది పెద్దవాళ్ళు చూసుకుంటారు, మనకే ముందులే ఆ సర్వీస్ ఇదొకటి చార్జెస్ ఒకటి వారి పార్టీకి ఇవ్వాలనుకుంటున్నారు తప్ప ఇంకా వేరేది లేదు. ఎంత దుర్మార్గంగా ఉన్నాయి మీ మాటలు ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒక రాజకీయ పార్టీ నాయకుడిని మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు మోదీ గారికి ఎంత సర్వీస్ చేస్తే మోదీ గారి దగ్గర నుంచి ఏం బెనిఫిట్స్ పొందారు పర్సనల్ గా? ఒకటి బ్రహ్మనాయుడు గారు, నేను రాష్ట్రంలో ప్రజలు అనుకుంటున్నది నిర్మోహమాటంగా మీకు ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏది పడితే ఏం పడితే స్క్రిప్ట్లు ఎన్నికల ముందు చెప్పావు, అయిపోయింది. ఒకవేళ వచ్చారు, ఇప్పుడన్నా కొంచెం బాధ్యతగా మాట్లాడాలి. ఒక మంత్రి, మీరు ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి? మీ దాంట్లో ఉన్న మీ డిపార్ట్మెంట్ లో ఉన్నదే మీకు తెలియదు, నాకు తెలియదు అంటారు. తెలుసుకునేదానికి ప్రయత్నం చేయరు. ఎంతసేపు స్క్రిప్ట్లు చదవాలి, ఆ స్క్రిప్ట్లతోనే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది వినాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నేను పవన్ కళ్యాణ్ గారిని మేలుకొని బయటికి రమ్మంటున్నా. లాస్ట్ డిబేట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చదివేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ పట్టుకొని స్పీచ్ ప్రెస్ మీట్ పెడతారా లేదా? ఆయన సొంతంగా కూర్చొని ఇలా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. మీకు అంటే పేపర్ పట్టుకుంటూనే స్క్రిప్ట్ వేరే వాళ్ళ చదివినట్లు కాదు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనను
ఆయన పేపర్ మీద రాసుకుంటాడు. ఎందుకు ఈయన మర్చిపోతారు? వేరే గుర్తుందా? వారి ఆలోచనను ఈయన చదువుతాడు. అది డిఫరెన్స్ చాలా ఉంది. బ్రహ్మనాయుడు గారు పేపర్ పట్టుకుంటూనే, నేను చెప్పేది ఎవరైనా పేపర్ పట్టుకోవచ్చు, చదవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి అజెండాను, జగన్మోహన్ రెడ్డి గారి జెండాను ఆయన రాసుకొని మర్చిపోకుండా చదువుతాడు. ఈయన పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదండి. చంద్రబాబు నాయుడు గారి జెండా అజెండాను వీరు రాసిస్తే చదవాలి, అది మార్చుకోమని చెప్తున్నా నేను. అది చెప్తున్నాను అంతే. ఆయన ఆవేదనతో మాట్లాడారు అని మేడం చెప్పారు. సుజాత గారు చాలా ఆవేదనతో మాట్లాడుతుంటే బాధపడాలి. సుజాత గారు ఏమంటున్నారంటే, ఆయన ఆవేదనతో మాట్లాడితే నాకు చాలా ఆనందం కలిగిందండి అంటున్నారు. అంటే ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఏమేమి మాట్లాడాలా, ఎట్లా చెప్పాలా, ఏం కథ అనేది ఏం తెలియదు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఆవేదనమ్మా, అది పవన్ కళ్యాణ్ గారి ఆవేదన కాదు. కాబట్టి మీరు ఆనందపడాల్సిన పని లేదు. మీరు ఆనందపడతండి. మీకు బాధపడే రోజులు చాలా ముందు ముందు ఉంటాయి. అర్థం చేసుకోవడం రాదు, తెలుగులో మాట్లాడితే అర్థం చేసుకోవడం రాదు. ఇందుకోసమే తెలుగు మీడియం ఉంచాలని మేము చెప్పింది. అమ్మా, ఇప్పుడు కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని ఏకీభవించి ముందుకు పోతున్నారు. మీ టైంలో నేను మాట్లాడలేదు కదా, అందుకనే మీకు చెప్పేది. మీరు నేర్చుకోండి, మీరు నేర్చుకోండి, మీరు సభ్యతగా ప్రవర్తించండి, సభ్యతగా ఉండండి. మీకు టైం ఇచ్చిన కేటాయింపులో నేను రాలేదు, నేను వచ్చినప్పుడు మాట్లాడకూడదు అనేది కూడా కొంచెం కూడా మీకు లేకుండా పోతాను. ఆయన నేర్చుకోండమ్మా, ఫస్ట్ నేర్చుకోండి. ప్రయత్నం చేశారు. నిబ్బరంగా మీరు వేరే వాళ్ళు మీరు మాట్లాడేది నేర్చుకున్న రోజు మీరు మీ జనసేన పార్టీ ఒక అడుగు ముందుకేస్తుంది తప్ప, అంతవరకు మీ అడుగు లేదు, మీరు ముందుకేయలేదు, మీరు అంతా వెనకడిగే. కాబట్టి ఇటువంటి అంతా మానుకోవాలి బ్రహ్మనాయుడు గారు. కాదు, మీరు ఎక్కడున్నారు? 150 నుంచి 11 వెనకడగా ముందు చూసుకోవాలి సార్. మేము ఎక్కడ నుండి